భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ధూల్పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభించి రాత్రి 10 గంటలకు కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగించనున్నారు. ఈ యాత్ర ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి మొదలై పురాణపూర్, జుమేరాత్ బజార్, బేగం బజార్, ఆంధ్ర బ్యాంకు కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది. శోభయాత్ర కొనసాగే మార్గంలో ఇప్పటికే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి శోభయాత్రపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సీతంబర్ బాగ్ నుంచి కూడా శ్రీరామ శోభయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రజెంట్ మనం సీతారాం బాగ్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా నగరంలోని కొన్ని ఏరియాల నుంచి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క శోభయాత్ర మధ్యాహ్నము 1 గంటకు ప్రారంభమై రాత్రి 10 గంటలకు కూడా ఆ యొక్క కోటి హనుమాన్ వ్యాయామశాల వద్ద కూడా ఈ యొక్క శోభయాత్ర కూడా ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రము దాదాపు 7 కిలోమీటర్ల వరకు కూడా ఒక ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా ప్రత్యేక రూట్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రము దాదాపు 3000 మంది పోలీసు బందోబస్తుతో కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే మాత్రము 250 సీసీ కెమెరాస్, ప్రత్యేకంగా కొన్ని డ్రోన్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి ప్రధానంగా పూర్తిగా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా ప్రారంభమైన శోభయాత్ర చుడి బజార్, ఛత్రి చివరికి హనుమాన్ సంబంధించిన కోటి వ్యాయామశాల వద్ద కూడా ముగుస్తుంది. దానికి సంబంధించి ప్రతిసారి శోభయాత్ర ఎలా కొనసాగుతుందో ఈసారి కూడా అదే విధంగా కొనసాగే విధంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము పూర్తిగా శోభయాత్ర జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో పూర్తిగా శోభయాత్ర అయితే అక్కడక్కడ కూడా రాజాసింగ్ కూడా ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి అతను కూడా ఈ యొక్క స్పీచ్ ఇస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆ స్పీచ్ లో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటూ కూడా ప్రధానంగా సీతారాం బాగ్ కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము భారీ ఎత్తున కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి చూస్తే మాత్రము శోభయాత్ర చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హైదరాబాద్ పోలీసులు మాత్రము శోభయాత్రకు సంబంధించి పర్యవేక్షిస్తూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. శ్రీరామనవమి